ప్రభు పేరటి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకుంటున్న మాట కృప గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపను కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. ఆమేన్. హన్నా షీలోహు మందిరంలో ప్రార్థన చేస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. దైవ సేవకుడు వచ్చి అన్నాడు, అమ్మా ఎందాక మత్రులలో ఉంటావు అను. మనమైతే ఏమంటాం, ఏ మనిషివయ్యా పాస్టర్, నీకు ఆ మాత్రం తెలీదా, నేను మత్తురాలను ఉన్నానా, నీకు ఎట్లా కనబడుతుందో అని చెప్పి ఊరుకుంటామండి మనం. అసలు ఒకటికి 4 మాటలు వేసి చక్కగా మొత్తం మాటలు అనేసేసి ఏమోలే ప్రభా నీకే స్తోత్రం అంటాం మనం కదా. కానీ హన్నా ఆ మాట అనలా. ఆమె కూర్చుంది, తర్వాత మౌనంగా చెప్తుంది, అయ్యేది కాదయ్యా, నేను ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నాను, మనో దుఃఖము గలదానని నేను ప్రార్థన చేస్తున్నాను, ఎంతో ఏడుస్తున్నాను, నా పరిస్థితి ఇది అని చెప్పి. అప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడు, నువ్వు మనవి చేసింది ఆయన నీకు దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్న సేవకుడు ఆమేన్ అంటేనే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందండి? నువ్వు ఎంత ఉపవాసాలుండి ఎన్ని ప్రార్థనలు చేసినా సేవకుడు ఆ మాటకి దేవుని యొక్క ప్రతినిధిగా నిలబడి నీ పక్షముగా ఇది జరుగునుగా కానీ మాట్లాడితేనే జరుగుద్ది. అది గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సేవకుని బాధ పెట్టిన వారు ఈ భూమి మీద ఎవరు బ్రతికి బట్ట కట్టలేదండి. నేను ధైర్యంగా చెప్తా. నా చిన్నతనములోనే ఎంతోమంది సేవకుల విషయంలో నేను గమనించినప్పుడు, వారి పరిస్థితిని చూచినప్పుడు ఈరోజు వారి కుటుంబాలు లేని స్థితిలో వారు మార్చబడిపోయారు. చాలామంది చాలా సేవకుడు అంటే చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు. నాకు చాలా భయం అండి. ఎవరైనా ఒక సేవకుడు అంటే ఖచ్చితంగా నేను అసలు ఆయన ఒక్క మాట కూడా నేను అనను. పాస్టర్ గారు కానీ ఆయన ఏంటి అన్నాక సరే, మీరు అసలు ఆయన అవసరం లేదు, మనకు అసలు అవసరం లేదు, అసలు అనొద్దు. సేవకుని మనం అనకూడదు, దేవుడే చూసుకుంటాడని చెప్తానండి నేను. నాకు చాలా భయం. ఒక సేవకుని, ఒక మనిషిని అంటేనే దేవుడు ఊరుకోని అంటున్నాడండి. సేవకుని అంటే ఊరుకుంటాడా దేవుడు? ఊరుకోడు. అది శిక్ష, ఖచ్చితంగా పనిష్మెంట్ వస్తుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను. అది ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు. వారిని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. వారు ఏదైనా దేవుడే చూసుకుంటాడు, మనకు అవసరం లేదు అసలు. అవునంటారా కాదా? తీర్పు తీర్చుటకు మనం ఎవరమండి అసలు? తీర్పు తీర్చుటకు మనము ఎవరము అసలు? కానీ చాలామంది తెలియక ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటారండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని అనకూడదు. నా జీవితంలో నేను ఒక వ్యక్తిని నేను క్షమించలా. ఈరోజు ఆయన సేవకుడయ్యాడు. సేవకుడైనప్పుడు దేవుని ఆత్మ అంటుంది, నువ్వు క్షమించు. ఎందుకు ప్రభా నేను క్షమించాలి? నేనేం తప్పు చేశానని నేను క్షమించాలంటే, నువ్వు క్షమిస్తే నీ ఆశీర్వాదపు పాళ్ళు పెరుగుతాయి, నీ అడ్డుబండ తగిలిపోతుంది. అతను ఏది చేసినా నేను చూసుకుంటానని ప్రభు మాట్లాడాడండి. ఈరోజు నేను అతన్ని క్షమించాను. నా హృదయంలోంచి దేవుడు ఆ భారం తీసేశాడు. ఏం చేసుకుంటాడో నాకు అనవసరం. నేను నా ఆశీర్వాదాన్ని మాత్రం నేను కోల్పోకూడదు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. విస్తారమైన కృప నీ మీద కుమ్మరించబడాలంటే ఆయనే నీ పరిస్థితులన్నిటిలో కూడా ఆయన సమకూర్చువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ పరిస్థితులన్నిటిలో కూడా నీకేది కావాలో, ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో వాటన్నిటినీ సమకూర్చువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో నేను ఒక గొప్ప సాక్ష్యం చెప్పగలనండి. మా బాబు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ దానికి ఊరికి నేను 10th అవ్వగానే డిప్లొమా ఒక పాలిటెక్నిక్ రాస్తే దేవుడు అద్భుతంగా సీట్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు కౌన్సిలింగ్కి 30,000 కట్టాలి. ప్రార్థన చేస్తాం. 5:30కి కౌన్సిలింగ్ అంటే 4:45కి దేవుడు డబ్బులు ఇచ్చాడు. 2వ శనివారానికల్లా మేము అక్కడ మరి బెంగళూరు వెళ్ళి మేము అవన్నీ సబ్మిట్ చేయాలి. దాని ముందు రోజు మేము ప్రార్థనకి చేయట మరి ఒక కుటుంబంలో గృహ కూడికైతే మేము వెళ్ళి ప్రార్థన చేస్తాం.
ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఒక పాప వచ్చి ఆ పాప క్రెడిట్ కార్డు మాకు తీసుకొచ్చి ఇచ్చి, మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి అని చెప్పి 50,000 రూపాయలు మా చేతికి ఇచ్చి వెళ్ళిపోయిందండి. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు సాయంకాలం పాస్టర్ గారు వాళ్ళు వెళ్ళాలి, రెడీ అవుతుంటే ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి 25,000 అంది, మీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇవ్వండి అని 25,000 నా అకౌంట్లో వేసిందండి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు వాళ్ళు వెళ్ళిపోయారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంకో సిస్టర్ గారు నాకు ఫోన్ చేసి, అమ్మా మీకు విషయంలో మేము సహాయం చేద్దామంటే చేయలేకపోయాము, కానీ ఈరోజు ఒక అద్భుతం చేశాడు దేవుడు అంది. ఏంటండి సిస్టర్ గారు అంటే, మా పాప ఎవరో ఒక 25,000 ఒక ఆయనకి ఇచ్చిందంట, ఆయన ఎప్పుడో ఇస్తానన్నాడు, ఈరోజు ఉదయం డబ్బులు వేసాడమ్మా, ఇంకో 5,000 వేసి మీ బాబుకి ఫీజు కోసం మాకు ప్రేరేపణ వచ్చింది, ఇవి అసలు మీరు మాకు ఇవ్వక్కర్లేదు, 30,000 రూపాయలు నా అకౌంట్లో వేసారండి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సమకూర్పు. నువ్వు దేవునిలో నిలబడినప్పుడు, దేవుని కోసమును నిలబడుతున్నప్పుడు నీ ప్రతి అవసరతన్నిటిని కూడా ఆయన తీర్చువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. విస్తారమైన కృప నీ మీద చూపబడటం ప్రతి విషయంలో నీకు సమకూరుస్తాడు ఆయన. నీవు ఒకరి దగ్గర చేయి చాచే పరిస్థితి ఆయన నీకు రానివ్వడు. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రతి అవసరతను ఆయన తీర్చువాడై ఉన్నాడు. నీ ప్రతి విషయములో ఆయన నీకు తల్లిగా తండ్రిగా ఉండి సమకూర్చువాడై ఉన్నాడు. నువ్వు దేని కొరకు ప్రయాసపడి చింతపడవలసిన అవసరము లేదు. నువ్వు ఆయన సన్నిధిలో ఆయన పని కొరకు నువ్వు నిలబడినప్పుడు ఆయన నీ పక్షంగా నిలబడు వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నడిపించే విషయంలో విస్తారమైన కృప, సమకూర్చే విషయంలో విస్తారమైన కృప. మూడోది మనం చూద్దాం, చూడండి, బలపరిచే విషయములో. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఏ విషయంలో అండి? బలపరచు. పౌలు అంటాడు, అందుకే నన్ను బలపరచు అని అంది, నేను సమస్తమును చేయగలను. నువ్వు కృంగిన వేళలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. అమ్మగారు పాడారు. నిజంగా అమ్మగారు ఈ పాట పాడుతున్నప్పుడు నేను అనుకున్నా, ఇదే వాక్యం ప్రభువా నువ్వు నాతో చెప్పమని చెప్పింది అని. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన అండి, నన్ను లేవదీసిన నీ కృపే. దేవుని కృప మనల్ని బలపరుస్తుంది. ఈ లోకంలో ఎవరు మనల్ని బలపరచలేరండి. మన స్థితి, మన హృదయాన్ని ఎరిగినవాడు ఆయన. మనల్ని బలపరచువాడు. నన్ను బలపరచువాని ఎందునే సమస్తమును చేయ. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. బలపరుస్తుంది ఆయన కృప. నిన్ను విడిచిపెట్టదు. విస్తారమైన కృప. ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగానో దేవుడు బలపరుస్తున్నాడు. ఎంతగానో ఆ యొక్క ఎరుకోను చూచినప్పుడు, వేగు చూడడానికి 12 మంది వెళ్ళినప్పుడు 10 మంది చెప్తున్నారు కదా, అయ్యా ఇంకేముందలే మనకి అది దేశము రాదు. ఈరోజు నువ్వు నీ ఉద్యోగములో నీకు రాదనుకుంటున్నావేమో, లేదంటే ఈ విషయంలో నేను సక్సెస్ అవ్వలేను అనుకుంటున్నావేమో, లేదంటే ఇది నేను పొందుకోలేను అంటున్నావేమో, లేదంటే నా బిడ్డల వివాహం నేను చేయలేను అనుకుంటున్నావు, లేదంటే ఈ అనారోగ్యంలో నేను స్వస్థత పొందుకోలేను అనుకుంటున్నావు. భర్తల విషయంలో ఖచ్చితంగా చెప్పేస్తారు, అసలు ఖచ్చితంగా ఆయన మారడండి అని చెప్పేస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా ఆయన కృప నిన్ను బలపరిచి బలవంతులుగా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఏది నువ్వు చేయలేననుకుంటావో దేవుడు దానిని చేపించే రీతిగా చేస్తాడు. ఎందుకంటే ఆయన బలపరిచే కృప నీ మీద ఉన్నది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నిన్ను బలపరుస్తాడు ఆయన, నిన్ను లేవనెత్తుతాడు ఆయన, నిన్ను ధైర్యపరుస్తాడు ఆయన. ఆయన నిన్ను సరిగ్గా, అందుకే యెహెజ్కేలు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. ఆమేన్, హల్లెలూయా. బలపరిచే దేవుడు అండి మనల్ని. ఈ మనుషులు, ఈ లోకంలో మనుషులు మనల్ని కృంగతీస్తారు. ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని ఏం చేస్తారో తెలుసా? తోల్నాడి మాట్లాడతాడు, విడిచిపెట్టేస్తారు. కొన్ని పరిస్థితుల్లో బంధువులు కూడా మనల్ని ఏం చేస్తారండి? కృంగతీసేస్తారు. కానీ దేవుడు మనల్ని బలపరుస్తాడు. నీ వాక్యము నన్ను బలపరుచుచున్నది. ఆమేన్, హల్లెలూయా. 119వ కీర్తన 178 వచనాలు కూడా దేవుని వాక్యము ద్వారానే బలపరచబడుతున్నాడు దావీదు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నీ ధర్మశాస్త్రము నా అంతరంగములో ఉన్నది, నీ ధర్మశాస్త్రము చేత పట్టుకొని నేను నడుస్తున్నాను. నీ హృదయ నీ ఆజ్ఞలను లక్ష్యము చేసినప్పుడు నాకు అవమానము కలగనేరదు అంటున్నాడు. నీ శాస్త్రములు గైకొంటున్నప్పుడు నేను సిగ్గుపడను అంటున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికింప చేస్తుంది, బాధల్లో నాకు అది నెమ్మది కలగ చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపములు, నా త్రోవకు వెలుగునై ఉన్నది.
ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా నువ్వు బలపరచబడుతున్నావా? దేవుని వాక్యము చేత, దేవుని మాట చేత. ఆర్ఆర్కే మూర్తి గారు అంటండి, ఈ యొక్క క్రైస్తవులు ఈ బైబిల్ గ్రంథమే రాంగ్ అని ప్రూవ్ చేయటానికి యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి చివరి వచనాల వరకు చదివి ఆయన హృదయమే మారిపోయిందంట. తప్పులు లెక్క పెడదాం అనుకున్న ఆయన తనలో ఉన్న తప్పులు సరి చేసుకుని ప్రభువుని అంగీకరించాడంట. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. ప్రభువు నిన్ను బలపరచువాడై ఉన్నాడు. ఆయన మాట నిన్ను బలపరచున్నది. ఆయన విస్తారమైన కృప నిన్ను బలపరుస్తుంది. ఆమేన్ హల్లెలూయా. నిన్ను నిలబడగలిగిన రీతిగా చేస్తుంది. అక్కడ గిద్యోనుతో దూతంచి అంటుంది, బలపరుస్తున్నాడు. పరాక్రము కలిగిన బలాఢ్యుడా. అక్కడ ఒక మాట అంటాడు కదండి గిద్యోను, దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకయ్యా ఈ శ్రమలో. నిజమే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీ అధికారి నీకు ఇంకో పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఎగ్జాము రాయాలి, ఇంటర్వ్యూ నువ్వేం చేయాలి, ఫేస్ చేయాలి. ఆ శ్రమల గుండా నీవు నడవాలి. ఆ యొక్క మార్గంలో నీవు పరుగులు తీయాలి అవసరమైతే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, నువ్వు కాదు యుద్ధం చేసేది, నీ పక్షంగా నేను చెయ్యాలనుకుంటున్నాను అంటున్నాడు అక్కడ. ఆమేన్ హల్లెలూయా. నీవు కాదు యుద్ధము చేసేది, నేనే నీ పక్షంగా యుద్ధము చేస్తా. ఆమేన్ హల్లెలూయా. నిజంగా గిద్యోను పక్షంగా చేశాడు కాబట్టి వారి చేతిలో కట్టే ఈటే ఏమీ లేదండి. యెహోవా ఖడ్గమే, గిద్యోను ఖడ్గం అనగానే శత్రువు అందరూ కూడా నాశనం అయిపోయారు. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఆయన నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. ఆయన విస్తారమైన కృప నిన్ను బలవంతులుగా చేయాలనుకుంటుంది. ఆయన విస్తారమైన కృప నిన్ను జయించే వారిగా నిలబెట్టాలనుకుంటుంది. ఆయన విస్తారమైన కృప జయ వీరులుగా ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చొని పెట్టడానికి ఇష్టపడుతుంది. కానీ ఆ బలపరిచే కృప నుండి మనం పారిపోతున్నాం, దాక్కుంటున్నాం, మన వల్ల కాదు అంటున్నాం. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఆశీర్వాద విషయంలో ప్రభువా నాకు ఈ ఆశీర్వాదం వద్దు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారండి? నాకు నా బిడ్డలకి ప్రార్థన చేయంగానే ఏం చేస్తామండి? మొదటగా అయ్యా నా బిడ్డల మొత్తాన్ని దీవించమని ప్రార్థన చేస్తాం అండి. శ్రమలు, అయ్యా నాకు ఈ శ్రమ నాకే రావాలి ప్రభు అని అంటారా ఎవరన్నా? ప్రభా ఏ శ్రమ, శోధన, ఏ బాధలు మాకు రానివ్వద్దు అని ప్రార్థన చేస్తాం. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను బలపరచువాడు ఆయన. ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను బలపరచు దేవుడుగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన వాక్యము ద్వారా ఆయన స్వరమును నువ్వు వినగలుగుతున్నావా? ఆయన వాక్యము ద్వారా నిన్ను బలపరచాలనుకుంటున్నాడు ఆయన. ఆ యొక్క మాటను తెలుసుకున్నారు కాబట్టే, గ్రహించగలిగారు కాబట్టే, బలపరచబడుతున్నారు కాబట్టే రాజుతోనే చెప్తున్నారయ్యా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. రాజుగారు ఎదుట చెప్తున్నారండి సవాలుగా. నువ్వు నీ పరిస్థితులతో చెప్పగలుగుతున్నావా? శ్రమ పేరు పెట్టి ఇది శ్రమ, శోధన, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని చెప్పగలుగుతున్నావా? ఈ పరిస్థితిలో ఈ రోగమా, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఇదిగో 2000 సంవత్సరాల క్రితమే ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత నొంది తిని అని నువ్వు చెప్పగలుగుతున్నావా? శత్రువా అతిశయపడమాక, సంకలు కొట్టుకోమాక, జయము నాకు విజయం వచ్చిందని అనుకోమాక. నేను క్రింద పడ్డాను నువ్వు అనుకుంటున్నావు కానీ కుడి చేతిని పట్టుకున్నాడు నా దేవుడు. నేను చక్కగా లెగిసి నిలబడతా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. బలపరచబడుతున్నావా దేవుని మాట ద్వారా? దేవుని వాక్కు ద్వారా నువ్వు బలపరచబడుతున్నావా? నువ్వు నిజముగా బలపరచబడితే దేనికి నువ్వు భయపడవు. యోబు వలె సమస్తమును కోల్పోయినా యోబు ఏమంటున్నాడండి? నోటితో కూడా పాపము చేయలాయన, నా దేవుడు విమోచకుడు. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఏ ధైర్యముని చెప్పగలరండి ఆ మాట అసలు? నా దేవుడు విమోచకుడు, నా దేవుడు రక్షిస్తాడు, నా దేవుడు సహాయం చేస్తాడు, ఆయన నన్ను విడిచిపెట్టనే పెట్టడు. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. శత్రువు శ్రమ ఎలా పారిపోద్దో చెప్పమంటారా? ఆ పరిస్థితిలో నేనే భయపడ, నా ప్రభు ఉన్నాడని చెప్తే ఆ శ్రమే వెనక్కి తిరగకుండా పారిపోద్దండి. ఆమేన్ హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామండి? ఆ శ్రమకు మనల్ని మనం అప్పగించేసుకుంటాం.
ఆడు కూడా చెప్తాడు, నీ పని అయిపోయింది, ఇంకేం చేస్తావులే, ఇంకేం మాట్లాడతావులే, ఇంక అయిపోయింది, కూర్చో అంటాడు. లేదు, నేను అవ్వలా. నా ప్రభువు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలమైన నాకు సాయంకాలం బాధ వచ్చినా, రాత్రంతా ఉండినా, ఉదయానికల్లా దేవుడు నాకు సంతోషాన్ని ఇస్తాడు. ఆయన నేను ఈరోజు కన్నీటితో విత్తుతున్నా, సంతోషంగా పనులు కోసుకునే సమయము నాకు వస్తుంది. నిందకు భూదండనిస్తాడు ఆయన, అవమానములకు ప్రతి రెట్టింపు ఘనతనిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. భక్తులందరూ కూడా దేవుని మాట మీద ఆధారపడి బలపరచబడ్డారండి. నిజముగా దేవుని కృప కొరకు ఈరోజు నువ్వు వేడుకుంటే ఆయన బలపరిచే కృప, విస్తారమైన కృప మన మీద కుమ్మరించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందండి? హల్లెలూయా, హల్లెలూయా. మా 3వ సంఘంలో అండి 3 కుటుంబాలే వస్తారు. ఒక్కొక్కసారి ఇంటి పక్కనే వాళ్ళది, వాళ్ళే ప్లేస్ ఇచ్చారు మాకు మందిరానికి. పాకాగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే అద్భుతమైన షెడ్ వేసారండి, చక్కగా మందిరం జరుగుతుంది. ఒకరోజు పాస్టర్ గారు అన్నారు, నువ్వు ముందు వెళ్ళి పాటలు పాట స్టార్ట్ చేయన్నారండి. నేను వెళ్ళి పాటలు పాడు, స్తోత్రం, అందరూ స్తోత్రాలు చెప్దాం. ఎందుకంటే నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను, నా ముందు 10,000 మంది ఉన్నారు, నా ముందు 10,000 మంది ఉన్నారు. అందరూ గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్దామని గట్టిగానే హల్లెలూయా, హల్లెలూయా ప్రభువా మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలని ప్రార్థన చేయడం ప్రారంభించేశానండి. ఇప్పటికీ అలాగే జరుగుతుంది. కానీ చుట్టుప్రక్కల మైక్లో ఉన్న వాళ్ళు అంటారు కదా, అమ్మా ప్రతి ఆదివారం మీ పాటలు వాక్యాన్ని మేము విని బలపరచబడుతున్నామని చెప్పారండి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. 1,000 మంది ఉన్నారండి నా ఎదురు, లక్షల మంది ఉన్నారు నా ఎదురు. నేను అదే రీతిగా వాక్యం చెప్తా, అలాగే పాటలు పాడతాను నేను. ఎందుకో తెలుసా? నన్ను పిలిచిన వాడు నన్ను బలపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ పట్ల ఉన్నతమైన దర్శనము నేను కలిగి ఉన్నాను అని. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో, నోరు ఎత్తలేని పరిస్థితుల్లో నా జీవితంలో నేను శ్రమను అనుభవించానండి. మాట్లాడలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో దేవుడు నన్ను బలపరిచాడు. ఒకరోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ప్రభువా ఈ పరిస్థితి నుండి తప్పిస్తే నీ పని నేను బాగా చేసేస్తానయ్యా అంటే, అప్పుడు దేవుని ఆత్మ అంటుంది, కాదు ఈ శ్రమ ఉన్నా కూడా చేస్తానని ఒప్పుకో. ఆ రోడ్డు మీదనండి ఏడుస్తూ, మెయిన్ రోడ్డు మీద నడుస్తా, ఛార్జీ డబ్బులు కూడా లేవు నా చేతులు, అప్పుడు నడుస్తూ బస్సులు వెళ్తానే, ప్రభువా ఈరోజు నేను ఈ రోడ్డు మీద సమర్పించుకుంటున్నా. నా శ్రమ ఎంత గొప్పదైనా, నన్ను నా వారే నెట్టివేసిన, నా వారే వదిలిపెట్టేసి రమ్మన్నా, ఏ పరిస్థితి ఉన్నా నీ పనిని మాత్రం నేను చేస్తానని రోడ్డు మీద సమర్పించుకున్నానండి. ఆ దినము నుంచి ప్రతి దినము దేవుని యొక్క అద్భుతాన్ని నేను చూస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రతి దినము దేవుని కృపను నేను చూడగలుగుతున్నా. ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అనేక మంది బలపరచబడి ఉజ్జీవింప చేసి దేవుని పని కొరకు ప్రయాసపడటం నేను చూస్తున్నానండి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది సేవకులే తప్పిపోయిన పరిస్థితుల్లోనే దేవుడు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి వారి పట్ల నేను చెప్పినప్పుడు వారు దేవుని మాటకు లోబడి ఆత్మతో నింపబడి ఈరోజు మరలా సంఘాన్ని కట్టడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారైతే ఉన్న సంఘమునే పాడైపోయి భయంకరమైన స్థితిలోనికి పడిపోతున్న సమయంలో వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఒక బలమైన అగ్ని వారి మీద దిగి వచ్చి ఈరోజు మరలా బలమైన ప్రయాసముతో బలమైన పరిచర్యని వారు చేస్తున్నారండి. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు బలపరుస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా విస్తారమైన బలపరిచే కృప మన మీద ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇతరులు మనుషులు కాదు నేను బలపరిచాను, ఓదార్పు మాటలు కాదు బలపరిచాను, లేదంటే వారి వేరు మంచి సమాచారము కాదు నేను బలపరిచాను, లేదంటే వారి యొక్క చెడ్డ సమాచారము కాదు నీకు సంతోషాన్ని కలగజేసేది. దేవుని మాట, ఆయన వాక్యే నిన్ను బలపరిచేదిగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బలపరుస్తున్నాడు. ఎలా బలపరుస్తున్నాడండి? వారిని వేగు చుట్టానికి వెళ్ళిన ఆ 2 వ్యక్తులు అంటున్నారు, యెహోషువ, కాలేబు, మన దేవుడు నిశ్చయముగా ఈ దేశాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు మనల్ని బలపరచువాడైన. మొదటిగా ఏంటిదండి? నడిపించే విషయంలో విస్తారమైన కృప,
సమకూర్చే విషయంలో విస్తారమైన కృప, బలపరిచే విషయంలో విస్తారమైన కృప. Praise you, O Lord. We glorify you. Oh, I was made to worship and adore you, O Lord. We glorify you, Master. We praise you, O Lord. రక్షకానికే మహిమ
అంతయు ఉండినను సాయంకాలమున ఏడు వచ్చి రాత్రి అంతయు ఉండినను ఉదయమున ఉల్లాస వస్త్రము నాకు ధరింపచేసెదవు ఉదయమున ఉల్లాస వస్త్రము నాకు ధరింపచేసెదవు యేసయ్యానికే స్తుతులు రక్షకానికే మహిమా యేసయ్యానికే స్తుతులు రక్షకానికే మహిమా Aku